పాత బస్సులో కాంగ్రెస్ ఎంఐఎం మధ్య వార్ కొనసాగుతూ ఉంది. 20 ఏళ్ళ సంబంధించినటువంటి వార్ ఇంకా కంటిన్యూషన్ అవుతుంది. సో నాంపల్లి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నేత కంటెస్టింగ్ ఎమ్మెల్యే ఫిరోజ్ ఖాన్పై మాజిద్ హుస్సేన్ దాడి అన్నది యావత్ సంబంధించిన తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. అసలు ఆ రోజు ఏం జరిగింది, ఎందుకు ఎంఐఎం ఫిరోజ్ ఖాన్పై కక్ష కడుతుందో మనతో మాట్లాడానికి ఫిరోజ్ ఖాన్ గారు ఉన్నారు. ఫిరోజ్ ఖాన్ గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తీసుకుందాం. సార్, అసలు ఎందుకు ప్రతిసారి మిమ్మల్ని టార్గెట్ చేస్తూ ఎంఐఎం ఎస్పెషల్లీ మాజిద్ హుస్సేన్ నిన్న స్ట్రీట్ ఫైట్కు తెగబడడం జరిగింది? ఎట్లా చూస్తారండి? ఇప్పుడు ఈ మొత్తం ఎంఐఎంకి ఆపోజిట్గా నిలిచే ఒక్కటే వ్యక్తి ఫిరోజ్ ఖాన్ టోటల్ తెలంగాణలో. ఎవరికి ఎంత ఓపిక లేదు, అంత ధైర్యం లేదు. ప్రతి ఒక్క వాళ్ళ లంగా పనులు, దొంగ పనులకు క్వశ్చన్ అడిగేది ఫిరోజ్ ఖాన్. రైట్, ఎలక్షన్ టైంలో వాళ్ళు బోకసింగ్ చేస్తారు, దాని తర్వాత గుండాయిజం చేస్తారు. నిన్నటిది ఏమైంది అంటే, నేను 24/7 ఆఫీస్లో ఉంటా, మీకు తెలుసు. కంప్లైంట్ వచ్చింది కి మా గల్లీలో రోడ్డు డిగ్ అయింది, సీనియర్ సిటిజన్ 70 years హామీద్ అని వ్యక్తి పడిపోయినాడు, 11 స్టిచెస్ పడినాయి, మీరు వచ్చి చూడాలి, ఎవ్వరు పనులు చేస్తలేరు అంటే మేము ఇన్స్పెక్షన్ కోసం వచ్చినాం. వచ్చేసి ఆ సీనియర్ సిటిజన్తో మాట్లాడి పోలీస్ స్టేషన్ పోయినావా అడిగి, లేని మేము పోలేదు అంటే పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇవ్వండి అని మేము మాట్లాడుతున్నాం. దబ 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 50-60 మంది మొత్తం వాడు రౌడీ షీటర్లకు, హిస్టరీ షీటర్లకు పెట్టుకొని మాకు అటాక్ చేయడానికి వచ్చేసినారు. సో ఈ మొత్తం మీరు వీడియోలలో చూసినారు. సో ఏముంటుంది అంటే, డెమోక్రసీ ఉండవద్దు, మా మోనపల్లి ఉండాలి, మా గుండాయిజం ఉండాలి, ఎవ్వరు కూడా చెక్ చేయవద్దు, అట్లాంటి ఒక మైండ్ సెట్తో వీళ్ళు ఉంటారు. మా ఎమ్మెల్యే ఎప్పుడు నాకు చూస్తేనే ఎందుకు చమకాయిస్తాడంటే, వాడికి 62,000 ఓట్లు వచ్చినాయి, నాకు 60,000 ఓట్లు వచ్చినాయి, 2,000 ఓట్లతో నేను ఓడిపోయినా. సో ఎప్పుడు నేను వాడికి థ్రెట్టే. అండ్ వాడు లోకల్ ఫెల్లో, వాడు మొత్తం మైండ్ సెట్ ఎట్లా అంటే, గల్లీ గల్లీ బస్తీ రౌడీలు ఉంటారు కదా, అట్లాంటి ఒక మైండ్ సెట్. వాడు ఎమ్మెల్యే అని ఇప్పుడు దాకా వాడికి డైజెస్ట్ కాలేదు. వాళ్ళు పబ్లిక్లో పోయి తిరిగి నేను ఎమ్మెల్యే అని చెప్తూనే ఉంటాడు. సో ఆ మెంటాలిటీ ఉన్నది కాబట్టి, ఎంఐఎం బ్యాక్గ్రౌండ్ ఇట్లనే కాబట్టి, ఇక్కడేం కాదు, చంద్రాయన్ గుట్ట నుంచి నాంపల్లి దాకా ఇట్లనే చేస్తారు, కానీ వేరే వాళ్ళు తిరగరు, నేను ఒక్కటే మంచి తిరుగుతా. సో ఎంఐఎంకి, మాజిద్ హుస్సేన్కి ఒక పెద్ద థ్రెట్ ఫిరోజ్ ఖాన్. దానికోసం ఈ లంగా పనులు, దొంగ పనులు ఇది చేస్తూనే ఉంటారు వాళ్ళు. అంటే ప్రధానంగా మీరు సీసీ రోడ్లో పర్యవేక్షణ నాణ్యత సరిగా లేకపోవడం వల్ల దాన్ని పర్యవేక్షించడానికి వెళ్ళారా, పరామర్శ కోసం వెళ్ళారా? ఇద్దరు రెండు, ఆయనకు చూడడానికి, సీసీ రోడ్లు ఇన్స్పెక్షన్ చేయడానికి. ఆ కాంట్రాక్టర్కి అడిగినా నేను, నువ్వు కరెక్ట్ పని చేస్తలేవు, నీ వర్క్ ఆర్డర్ చూపి నాకు, నేను క్వాలిటీ కంట్రోల్కి కంప్లైంట్ ఇస్తా అంటే, లేదన్నా మేము మీకు చూపియను, మేము చేపిస్తున్నాం అంటే, నేను ఓకే ఫైన్, నేను జిహెచ్ఎంసీ కమిషనర్ కానీ, జోనల్ కమిషనర్ కానీ, డిప్యూటీ కమిషనర్ కానీ, మున్సిపల్కి కంప్లైంట్ ఇస్తా అని చెప్తే మాకు అక్కడ లొల్లి పంచాయతీ స్టార్ట్ చేస్తారు, ఫోన్లు చేసేసి మొత్తం ఎంఐఎం టీం, ఎమ్మెల్యే టీం మొత్తం వచ్చేసి మీరు రావద్దు, దౌర్జన్యం అండ్ నా మీద వాళ్ళు ఎందుకు వచ్చినారంట, నేను మామూలు వసూలు చేయడానికి వచ్చినంట నేను. అది సో నా జీవితంలో 25 years 4 times ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన, 1 time ఎంపీ కంటెస్ట్ చేసిన, ఇప్పుడు దాకా 1 రూపీ ఎవరితో నేను తీసుకోలేదు. మచ్చలేని క్యాండిడేట్ ఫిరోజ్ ఖాన్, ఎవ్వరు నమ్మరు. కానీ వాళ్ళు తప్పు ఉన్నారు కాబట్టి ఏదో మా అన్న మీద అలిగేషన్ చేయాలి, నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి, ఎప్పుడు వాళ్ళ మైండ్లో ఇదే ఉంటుంది. సో అందరు చూసినారు, వాస్తవం ఇది. అంటే రౌడీ షీటర్లను తీసుకొని వచ్చి నాంపల్లి సంబంధించిన కంటెస్ట్ ఏరియాలో తిరగవలసిన అవసరం ఎందుకు వస్తుంది? మీరు దందాల కోసమే తెగబడుతున్నారని మాజిద్ హుస్సేన్ ఆరోపిస్తున్నారు. ఒకవేళ మేము ఎక్స్ట్రాషన్ చేస్తుంటే కంప్లైంట్ ఇచ్చేయి, కేసు బుక్ చేయి, లేకుంటే మేము థ్రెట్నింగ్ చేస్తుంటే కేసు బుక్ చేయించేయి, లేకుంటే ఎక్కడైనా ఏ మంచికి తీసుకువచ్చి ప్రూఫ్ ఇచ్చేయి, రాజకీయంతో నేను రిజైన్ చేసేస్తా, సన్యాసం తీసుకుంటా. దానికంటే ఎక్కువ ఏమున్నది? మేము క్లారిటీతో ఉంటాం. జీవితం మొత్తం సంపాదించింది పెట్టినా, మొత్తం పబ్లిక్కి ఇచ్చే మంచి నేను, ఎట్లా ఎక్కడ పాజిటివ్ అవుతుంది అది ఆలోచించే మంచి నేను. కులం మతం లేదు, రైట్, ఏం భేదం లేదు, పబ్లిక్కి పని చేయాలి, ఓడిపోతే కూడా నో ప్రాబ్లం, నెక్స్ట్ టైం అని పని చేసే ఒక వ్యక్తి, అందరికీ ఇచ్చే ఒక వ్యక్తి. మీరు ఆఫీస్ నాకు వర్క్ చేసి చూస్తే ప్రజా దర్బార్ ఉంటుంది, ఇలా కాంగ్రెస్ ఉన్నది, ప్రజా దర్బార్ ఉన్నది. కానీ మీరు పాత రోజుల్లో వస్తే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది, అప్పుడు కూడా ప్రజా దర్బార్ ఉన్నది. పబ్లిక్ నా దగ్గర వస్తారు, వాళ్ళ అన్ని పనులు వితౌట్ 1 రూపీ తీసుకొని చేసే సాల్వ్ ఫిరోజ్ ఖాన్. ఇది లోకంకి తెలిసిన మాట. వాడు ఏదో చెప్తున్నాడు, అలిగేషన్లో ఎవరైనా పెడతారు, ఆయనకు అర్హత ఉన్నది, ఆ అర్హతలో ఆయన ఏదో చెప్తాడు, కానీ దానిలో వాస్తవం లేదు కదా తమ్ముడు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తూ ఉంది, ప్రజా పరిపాలన నడుస్తూ ఉంది.
నగరం నడిబొడ్డులో ఇట్లాంటి సంబంధించిన సమస్యలు వస్తున్న నేపథ్యంలో శాంతి భద్రతలు కూడా పర్యవేక్షించిన బాధ్యత కూడా ఉంటుంది. సో అధికారంలో మీరున్నారు, అయినా కూడా వీటిని ఎందుకు కట్టడి చేయలేకపోతుంది? ఇది ఎట్లా అయిపోయింది అంటే ఇలా పరిస్థితి వేరే ఉండేది. ఇలా బీఆర్ఎస్తో ఫైటింగ్ అయితే వేరే పరిస్థితి అవుతుంది, బీజేపీతో వేరే ఉండేది. కానీ ఇలా ఎంఐఎం ఉన్నది కాబట్టి కాంగ్రెస్ కూడా ఎంఐఎంకి తీసుకొని తిరుగుతున్నది కాబట్టి మేము ఏం చేయలేదు, కానీ మా మీద కూడా కేసు బుక్ అయింది. ఇది దౌర్జన్యం చేస్తున్నారు వాళ్ళు. మా ముఖ్యమంత్రి చూడాలి, న్యాయం చేయాలి. నేను ముఖ్యమంత్రికి అడిగిన, డెమోక్రసీ లేదు, నేను కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఇన్ఛార్జ్ నాంపల్లి, జనరల్ సెక్రటరీ తెలంగాణ. సీఎం గారు ఏమన్నారంటే నేను ఢిల్లీ నుంచి వస్తున్నా, అప్పుడు మనం మాట్లాడదాం, రైట్, కమిషనర్తో పోయి కలు అని చెప్పినారు ముఖ్యమంత్రి. సో ఇది నేను అడుగుతా ముఖ్యమంత్రికి, ఏం చేయాలి? ఇట్లా ఇది మేము ఎక్కడైనా తిరిగితే ఇట్లాంటి మళ్ళీ అయితే ఏం చేయాలి? మాకు ఏం రెమెడీ, మాకు ఏం మీరు అడ్వైజ్ ఇస్తారు అన్నీ అడుగుతా. అడిగిన తర్వాత మీకు చెప్తా. మీరు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్నారు. ఇంతవరకు మీ పైన దాడి జరిగిన విషయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరన్నా మిమ్మల్ని పరామర్శించడం కానీ అసలు ఏం జరిగిందని తెలుసుకున్నారు? ఎవరన్నా పీసీసీ చీఫ్ కానీ ఇతరు కానీ? అందరు అడిగినారు. మాకు గీతా దీపదాస్ మున్షి గారు కాల్ చేసినారు, ఏమైంది అడిగినారు. మా పీసీసీ ప్రెసిడెంట్ లేరు, అవుట్ ఆఫ్ స్టేషన్, ఆయన కూడా అక్కడ నుంచి కాల్ చేసినారు, ఇవాళ కూడా మాట్లాడినారు, రైట్. సో వాళ్ళు అందరు చేస్తారు. ముఖ్యమంత్రితో మాట్లాడినాం, అందరితో మాట్లాడతాం. సో ఇది నో ప్రాబ్లం. అందరు షబీర్ అలీ గారు కాల్ చేస్తున్నారు, అందరు కాల్ చేస్తున్నారు. అట్లా ఉంటే సార్ మీకు 41 సిఆర్పిసి ఇచ్చారని పోలీసు వాళ్ళు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? మీరు ఎప్పుడు వెళ్తారు? ఇది ఏమున్నది అంటే 2 గ్రూపులు ఫైట్ చేసుకున్నారని అక్కడ ఉన్నది. సో మాకు కూడా ఒక గ్రూప్ లాగా చూసుకున్నారు. వాస్తవం మీ అందరికీ తెలుసు. నేను ఇలా కమిషనర్ గారికి అడిగిన, వాస్తవం ఏమంటే లేలే మీకు బైండ్ ఓవర్ చేస్తాం, వాళ్ళకు బైండ్ ఓవర్ చేస్తామని చెప్తున్నారు. ఇది అండ్ వేరే వాళ్ళు పోలీసు వాళ్ళు దండ తీసుకొని కొట్టినారు కదా, దానికి ఏమున్నది అంటే లేదు, దానికి సెపరేట్ కేసు బుక్ చేస్తాం, మేము ఐడెంటిఫై చేస్తాం, అది రెడ్ టీషర్ట్లో ఉన్న వ్యక్తి చేసినాడు. అండ్ కమిషనర్ గారు ఆయన పేరు కూడా చెప్తున్నాడు, రైట్. తప్పకుండా వాడికి టాస్క్ ఫోర్స్ లిఫ్ట్ చేస్తుంది, తప్పకుండా ఆ కేసులో బుక్ చేసి జైలుకి పంపిస్తామని ఆశ్వాసన నాకు కమిషనర్ ఇచ్చినారు. నగరం నడిబొడ్డులా మొత్తం ఇట్లాంటి గ్యాంగ్తోని ఇట్లా దాడులకు పాల్పడడం ఎట్లాంటి సంకేతాలు వస్తాయి సమాజానికి కానీ హైదరాబాద్ కానీ? సో మీ పార్టీకి చెడ్డ పేరు రాదా? 100% వస్తుంది. ఇది ఆపాలి. వాళ్ళకు ఏమున్నది మైండ్లో అంటే కాంగ్రెస్ పార్టీతో మేము కూడా సేల్ అవుతున్నాం, రైట్. మాకు మా అసదుద్దీన్ ఇంకా రేవంత్ రెడ్డిది దోస్తీ గట్టిగా ఉన్నది కాబట్టి మేము ఏం చేస్తే కూడా మేము బతికిపోతాం, మాకు ఏం కాదు అని ఆ నమ్మకం ఉన్నది. ఇదే నేను ముఖ్యమంత్రి తోడతా. ఇది ఏమవుతుంది, రైట్. ఎవరైనా వాస్తవంగా పని చూడడానికి పోతుంటే ఇది లొల్లి పంచాయతీ ఎందుకు, రైట్? డెమోక్రటిక్ వేలోరా. నేను ఇలా అడిగిన, మీ ఛానల్ ముందు చెప్తున్నా, మాజీ హుసేన్కి చెప్పిన, ఎక్కడైనా డెవలప్మెంట్ ఆఫ్ నాంపల్లి ఓపెన్ డిబేట్ పెట్టుకుందాం, నువ్వు ఎక్కడ రామంటే నేను అక్కడ వస్తా, ప్రెస్ క్లబ్లో కూర్చుందాం సోమాజీ కూడా, లేకుంటే మీ ఇంట్లో కూర్చుందాం, రైట్, మనం మాట్లాడదాం. ఇది ఎందుకు, ఈ మొత్తం రాయిడిజం ఎందుకు? ఇది మెయిన్ ఏమున్నది అంటే మా అసదుద్దీన్తో కాంగ్రెస్కి దోస్తీ ఉన్నది, ఎవరేం చేయలేరు, ఆ నమ్మకం. ఎవరికి నమ్మకం? మా మొత్తం ఎంఐఎం వాళ్ళకు ఇది గట్టి నమ్మకం. రూలింగ్ పార్టీలో మేము కాంగ్రెస్ పార్టీ మాకు అండదండలు ఉందని చెప్పి చెలరేగిపోతున్నా అంటున్నాను. 100%, నో డౌట్. మా మీద కూడా ఎందుకు కేసు బుక్ అవుతుంది? సింపుల్ లాజిక్. ఇలా ఒకవేళ మీకు చెప్తున్నా, మీ ఛానల్కి బీఆర్ఎస్తో సేమ్ గొడవ అయింది అనుకో, బీఆర్ఎస్ వాళ్ళు బుక్ అవుతారు. బీజేపీతో సేమ్ గొడవ అయింది, బీజేపీ వాళ్ళు బుక్ అవుతారు. ఇలా మేము ఎందుకు బుక్ అయినాం? మా తప్పు ఏది ఎక్కడ? మా తప్పు ఎక్కడ లేదు కదా, మా మీద కేసు ఎందుకు? ఇది సార్ ప్రధానంగా చూసినట్లయితే మనకు రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో యాకుత్పుర, నాంపల్లి ఈ 2 నియోజకవర్గాలు అత్యంత సమస్యాత్మక సెన్సిటివ్ సంబంధించిన కాన్స్టిట్యున్సీలు. అయినా కూడా మీ పార్టీ ఎందుకు ఫోకస్ పెట్టలేకపోతుంది? దీన్ని ఎట్లా రెక్టిఫై చేయలేకపోతుంది అనుకుంటున్నారు? రెక్టిఫై చేస్తారని గట్టిగా నమ్మకం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు చేస్తారని గట్టిగా నమ్మకం ఉన్నది. ఎందుకు ఇది అయింది అంటే చెప్పినా, వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఉన్నది, మేము కాంగ్రెస్తో ఉన్నామని. ఆ కాన్ఫిడెన్స్ వీళ్ళకు పని చేపించింది. అరే మాది ఎవరు కూడా ఏం పీకలేరు బాయి, మేము కూడా కాంగ్రెస్తో ఉన్నాం, మేము కూడా రేవంత్ రెడ్డితో ఉన్నాం అని ఆ నమ్మకమే ఇది చేసింది. ఆ నమ్మకమే ఇలా మా మీద కేసు బుక్ అయింది. మా కేసు ఎందుకు బుక్ చేయగాలి? మాకు ఏం తప్పు చేసినాం? ఇదే లా. ఎవరు తప్పు చేయకపోతే కూడా వాళ్ళు కూడా కేసులో బుక్ చేస్తారు. ఇది ఏం రా భయ్, ఇది దౌర్జన్యం కదా, అన్యాయం కదా. ఇదే నేను అడుగుతా ముఖ్యమంత్రితో. సార్ ప్రధానంగా మీరు ఇన్ఛార్జిగా ఉన్నారు నాంపల్లికి, మీరు మా ఏరియాకు రావద్దు అనేటువంటి విధానాలు ఎందుకు చేస్తూ ఉంది? అసలు రాకూడదా? అట్లా దేశంలో ఎక్కడికైనా పోవడానికి వీలు ఉంటుంది కదా. ఇది డెమోక్రసీ, వాళ్ళది ఉండ రాజ్యం. వాళ్ళకు ఏం అంటే భయం, ఫిరోజ్ ఖాన్ అంటే భయం, అంతే. అది చూపిస్తున్నది.
నేను గల్లీలో ఇట్లా తిరుగుతుంటే వాళ్ళు ఊరుకుంటా వచ్చేస్తున్నారు. అంటే ఏం వాళ్ళకు భయం, ఫిరోజ్ ఖాన్తో భయం. ఎందుకంటే అక్కడ లంగా పనులు చేస్తున్నారు కాబట్టి. మొత్తం రోడ్ డిక్ చేస్తున్నారు, సీవేజ్ లైన్ వేయలేదు, క్వాలిటీ వర్క్ చేస్తలేరు, అందరు కాంట్రాక్టర్లతో మామూలు తింటారు, ప్రతి ఒక్క పబ్లిక్ దగ్గర మామూలు తింటారు. మోరీ వర్క్ కానీ, నాలా వర్క్ కానీ, రోడ్ వర్క్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కానీ, పెంట్ హౌస్ కానీ, ఏదైనా కానీ డబ్బులు తింటూనే ఉంటారు. ఇది ఓపెన్ సీక్రెట్, అందరికీ తెలిసింది. అక్కడ కూడా పబ్లిక్ చెప్తున్నారు నాకు, రోడ్ ఏమంటే పైసలు అడుగుతున్నారు. ఓపెన్గా పబ్లిక్ అంటుంది. ఇది మీకు ప్రధానంగా ఒక లాస్ట్ చివరి ప్రశ్న సార్, మీరు కూడా అవినీతికి పాల్పడుతున్నారు, మీ గ్యాంగ్ సంబంధించిన ఒకటి ఉన్నది, మొత్తం వసూల్లోకి పాల్పడుతున్నారని మాజిద్ హుస్సేన్ కొద్దిసేపు క్రితమే ఆయన ఆరోపించడం జరిగింది. ఇప్పుడు వాడిది యాక్ట్ కరెక్ట్ చేయడానికి ఇది అలిగేషన్ పెడుతున్నాడు. నేను ఓపెన్గా చెప్తున్నా కదా, ఎవరైనా ఒక మనిషి నాకు 100 రూపాయలు ఇస్తే, లేకుంటే మా క్యాడర్కి 100 రూపాయలు ఇస్తే, వాడు మీ ఛానల్ ముందు వచ్చి మాట్లాడితే నేను రిజైన్ చేసేస్తా, అంతే. మేము 1 రూపీ తీసుకోం. జీవితం మొత్తం సంపాదించింది పెట్టేసినాం, ఇలా కూడా పెడతాం. 5 ఎలక్షన్స్ అయిపోయినాయి, 6th ఎలక్షన్ కోసం ప్రిపేర్ అవుతున్నాం. ఫిరోజ్ ఖాన్ అంటే ఇచ్చే మనిషి, తీసుకో మనిషి కాదు. అలిగేషన్ వేస్ట్. ఏదైనా ఉంటే మీ ముందు పెట్టుమను, పోలీస్ స్టేషన్లో కేసులు బుక్ చేపిమను, అంతే. సింపుల్ లాజిక్. ఉట్టి అలిగేషన్ పెడితే ఎట్లా అమ్మా? సార్ ఏం చేయబోతున్నారు సార్? అంతే, ఏం కాదు. ఉట్టి ముఖ్యమంత్రితో మాట్లాడాలి, రేపటి నుండి ముఖ్యమంత్రితో మాట్లాడతా, చెప్తా. రైట్, ఇప్పుడు ఇన్ఛార్జ్ ఉన్న తర్వాత, జనరల్ సెక్రటరీ ఉన్న తర్వాత, కంటెస్ట్ చేసిన తర్వాత నాంపల్లిలో నేను తిరగకపోతే ఎట్లా? మన కాంగ్రెస్ ప్రతిష్ట మీద వస్తుంది. ఎవరు నాలాగా ఒక గట్టి కార్యకర్తకి వీళ్ళు ఆపుతున్నారంటే వేరే కార్యకర్తది పరిస్థితి ఏం కావాలి, ఓల్డ్ సిటీ పరిస్థితి ఏం కావాలి? ఇది. సో దీనికి మీరు ఆపాలి, మీరు ఫుల్ స్టాప్ పెట్టాలి. మీ విజ్డమ్కి ఇడిసేస్తా, ముఖ్యమంత్రికి చెప్తా, చేసి తప్పకుండా దీని మీద పరిష్కారం రావాలి. ముఖ్యమంత్రి ఏం చేస్తా నాకు తెలియదు, కానీ పరిష్కారం రావాలి. నెక్స్ట్ టైం ఇది కావద్దు. అన్నెసెసర్లీ ఇది పబ్లిక్ డొమైన్లో మనం లైఫ్ ఉన్నది, పబ్లిక్ పనులు మనం చేస్తాం. రైట్, మన సొంత పని కోసం పోలేదు, మన సొంత గొడవ లేదు. దాని తర్వాత ఇట్లాంటి దానికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఇది కంటిన్యూ అవుతుంది. మేము 100% తిరుగుతాం, ఎందుకంటే అది మా జాగీర్. ఎస్, ఆ కాన్స్టిట్యూషన్ మాకు పవర్ ఇచ్చింది, ఆ లా మాకు పవర్ ఇచ్చింది, ఈ గవర్నమెంట్ మాకు పవర్ ఇచ్చింది. మీకు ఉన్నది, మాకు ఉన్నది, మేము తిరుగుతాం, మేము పోయి అడుగుతాం. ప్రతిదానికి మీరు ఇట్లా వస్తే ఇలా ఏం కాలేదు. ఏదైనా ఉంటే ఇప్పుడు నేను అక్కడ వేళ నేను సైలెంట్ ఉన్నా, నేను ఒకవేళ నేను యాక్షన్లో వచ్చేస్తే 100% ఒక మర్డర్ లేకుంటే అటెంప్ట్ మర్డర్ అవుతుంది. 100% అన్నీ ఉన్నాయి. సింపుల్. సర్వీస్ రివాల్వర్ పెట్టుకొని, లైసెన్స్ రివాల్వర్ పెట్టుకొని నేను ఫైర్ చేయలేదు. రైట్, ఎందుకు? పీస్ఫుల్ ఉండాలి, గవర్నమెంట్కి చెడ్డ పేరు రావద్దు, మన ప్రభుత్వం, మనం జాగ్రత్తతో ఉండాలి, ఆ రెస్పాన్సిబిలిటీ నా నెత్తి మీద ఉన్నది అని నేను ఆగిన. రేపటి దినం ఆగాను కదా, కొట్లాట అవుతుంది కదా. వాళ్ళు కొడతారు, మేము కొడతారు, ఈ సంగతి వేరే. కానీ 100% కొడతాం. ఒక పిల్లికి అటాక్ చేస్తే పిల్లి అటాక్ చేస్తుంది. ఇది ఫిరోజ్ ఖాన్కి అటాక్ చేస్తే ఫిరోజ్ ఖాన్ గమ్మును కూకుంటాడు. ఫస్ట్ టైం కాబట్టి గమ్మును కూకున్నా. దానికోసం ఇదే మా హైకమాండ్ ముందు పెడతా. హైకమాండ్ దానికి పరిష్కారం ఇస్తుంది అని గట్టి నమ్మకం ఉన్నది. జై హింద్, జై కాంగ్రెస్. ఎంఐఎం అరాచకాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దీన్ని అడ్డుకట్ట వేయడానికి నేను శతవిధాల ప్రయత్నం చేస్తుంటే ఎంఐఎం సంబంధించినటువంటి నేతలు తమపై దాడులు తెగబడుతున్నారని చెప్తా ఉన్నారు. సో 20 సంవత్సరాలుగా ఇదే కొనసాగుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కూడా ఎంఐఎంకు దోస్తీ ఉన్న నేపథ్యంలో తాను ఏం చేయలేకపోతున్నానని కూడా చెప్తున్నారు. ఈ ఎపిసోడ్ అంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చెప్పి దీని శాశ్వత పరిష్కారం చేయాలని కూడా అంటున్నారు ఫిరోజ్ ఖాన్. కెమెరామెన్ వినోద్తో కలిసి సాదిక్, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.